జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అరే సంపద గాజే, అదిగో తన చేతికి కూడా ఇవే గాజులున్నాయి. అబద్ధం చెప్పి తప్పించుకుందామని చూసింది, గాజు పట్టించింది. దీన్ని బూజు దులిపి ఇంట్లోంచి తరిమేయండి. అమ్మా, రాత్రి ఇంటి బయట ఏదో జరిగిందనిపిస్తోంది. ఆ సంపద రాత్రి ఎవరితోనో గొడవ పడిందనుకుంటున్నాను. సిద్ధు కాకుండా ఇంకెవరో ఇక్కడికొచ్చారు. అవునమ్మా, నాక్కూడా అదే అనిపిస్తోంది. నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను. నిన్న నేను వాళ్ళిద్దరికీ మంచినీళ్ళు ఇవ్వడానికి వెళ్ళాను. అప్పుడు వాళ్ళెవరితోనూ ఫోన్లో భయంగా మాట్లాడడం చూశాను. అవునా? మరి ఎవరు ఏంటి అని అడగలేదా? అడిగానమ్మా. ఎవరికో 50,000 ఇవ్వాలి, దాని గురించే మాట్లాడుతున్నావని చెప్పారు. కానీ నాకా మాటలు నమ్మబుద్ధి కాలేదు. ఏంటి కళ్యాణ్, రాత్రి జరిగిన దాని గురించాను. అవునా ఆఫీసర్? మనకి తెలియకుండా మన ఇంట్లో ఏదో జరుగుతోంది. బయట వాళ్ళెవరో వచ్చారంటే ఏదో జరగబోతోందనిపిస్తోంది. మన ఇంట్లోకి ఎవరో వచ్చారని నాకు అనిపిస్తోంది. అలాని మీరు దాని గురించి ఆలోచిస్తూ భయపడాల్సిన అవసరం ఏం లేదు. గస్తీ పెంచమని చెప్పాను కదా. సంపద సిద్ధుల్ని చూస్తూ ఉంటే ఏమీ జరగనట్టే ఉన్నారు. సంపద అసలు ఇంట్లో నుంచి బయటికి రానట్లే ప్రవర్తిస్తోంది. వాళ్ళు కాక మన వాళ్ళు ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో సంపద బయటికి వెళ్ళింది అనేది కన్ఫర్మ్. వాళ్ళ విషయం ఎంత త్వరగా తేలిస్తే అంత మంచిది ఆఫీసర్. చిన్న క్లూ దొరికిందంటే అడ్డంగా బుక్ అయిపోతారు. మనం కంగారు పడి వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఇవ్వకూడదు. అందుకే మనం ఏమీ తెలియనట్టు మామూలుగా ఉండాలి. ఇలా మనం మాట్లాడుకోవడం కూడా తగ్గించాలి. అలాగే ఆఫీసర్. సరే పద, నేను ఆఫీస్కి వెళ్ళాలి. వస్తానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.